దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి, కనికరాన్ని బట్టి మనందరి కన్నతండ్రి అయిన దేవుడు మనందరినీ చల్లగా కాపాడి మరొకసారి దేవుని మాటలు వినటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అందులో మొదటి అధ్యాయము 18వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. అవునా? సార్ నో ఎస్ రైట్. 19వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. నేను కూడా చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. దయాళుడు, దయా కనికరం కలిగిన మా కన్న తండ్రి, దీర్ఘశాంతం కలిగిన మా గొప్ప దేవ, దీనులకు తండ్రి, దరిద్రులకు మీరు చేయూతగా అండగా ఉండి ఒకప్పుడు ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గముగా ఉన్న మీరు ఇప్పుడు సకల జనులకు ఆశ్రయదుర్గముగా ఉండి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మమ్మల్ని మీ హక్కున చేర్చుకొని మీ పాద సన్నిధిలో మీ బిడ్డలుగా మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరచడానికి అల్పులము అయోగ్యులమైన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. అందులో భాగంగా మీరు మా కొరకు రాయించిన మహాజ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటున్న సమయంలో ఇదిగోనైనా పాత నిబంధనలోని గ్రంథాలను గురించిన వివరణ మేము ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందులో భాగంగా ఈరోజు కూడా సమూయేలు గ్రంథంలోని అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి ప్రయత్నపడుచు ఉండగా మీ ఆత్మ సహాయంతో మీరు వ్రాయించిన మాటల్లోని ఉద్దేశాన్ని మాత్రమే మేము గ్రహించగలిగినట్లు సమయోచితమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు మహోన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుదాం. దీనికి ముందు జరిగిన విషయం మనందరికీ గుర్తుంది. హన్న గారు దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి ఏలీ గారి ద్వారా నువ్వు అనుకున్నది దేవుడు నెరవేరుస్తాడనే ఆశీర్వచ వచనాన్ని విని ఆ రోజు నుంచి ఆమె ఇంకా ఏడవటం మానేసి ఆహారం తీసుకుంటూ ప్రశాంతంగా దుఃఖముఖిగా ఉండుట మానేను అనే వచనంతో మనం ముగించుకున్నాం. అక్కడి నుంచి తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండునప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితి అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఆ రోజు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? వేగరమే ఉదయం ఆ రోజు షిలోహులో ఉన్నారు, మొక్కుకున్నారు, అయిపోయింది. తెల్లారి ఉదయాన్నే బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? రామాకు వెళ్ళటం ఏంటి? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మనం 1వ వచనంలో 1వ అధ్యాయంలో ఎక్కడి నుంచి వచ్చారని చదువుకున్నాం. మరి బెడ్డింది ఎక్కడికి అంటే వేరు ప్రాంతాల్లో కనపడుతుంది కదా. ఆ రామాకు మరొక పేరే రామతయోంసోఫీము. రామతయోంసోఫీము అంటే కావలివారి 2 ఉన్నత స్థలములు అని అర్థం. కావలివాని 2 ఉన్నత స్థలములు రామతయోంసోఫీము అంటే. రామ అంటే 2 ఉన్నత స్థలములు అని అర్థం. 2 ఒకటే. అంత పొడుగు పిలవటం ఇష్టం లేక మనం పేర్లు కానీ షార్ట్కట్లు ఎలా పిలుచుకుంటామో దేవుడు కూడా బైబిల్లో ఆ ప్రాంతాన్ని అందరూ పిలిచే వాడుక భాషలో రామ అని రాయించాడు. కాబట్టి వారు వేరే ఊరికి వెళ్ళారు అనే అభిప్రాయం కొందరిలో ఉంది. అది కాదు, ఖచ్చితంగా ఏ ఊరు నుంచి వచ్చారో ఆ ఊరికే తిరిగి వెళ్ళారు. ఇది గమనించాల్సిన విషయం. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే గర్భం రాదా? రాదు. దేవుడు గర్భం ముయ్యాలన్నా, గర్భాన్ని తెరవాలన్నా
ఖచ్చితంగా దేవుని ఇష్టం. మనకి అబ్రహాం గారు ఒక ప్రాంతానికి వెళ్తారు కరువు వచ్చినప్పుడు. అక్కడ రాజు పేరు అబీమెలెకు. అబ్రహాం గారు అయిన భార్య అయిన శారాయిని ఆయన తీసుకెళ్ళిపోతాడు. శారమ్మ గారిని కాపాడటం కోసం దేవుడు ఆ అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భాన్ని మోస్తాడు. పనివారి గర్భాన్ని మోస్తాడు, అబీమెలెకు యొక్క భార్యల యొక్క గర్భాన్ని కూడా మోస్తాడు. అంటే ఈమె వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి సంతానం ఉండదు. ఎప్పుడైతే తిరిగి వాళ్ళు శారమ్మ గారిని అబ్రహాం గారికి అప్పగిస్తారో అప్పుడు అబ్రహాము గారు ప్రార్థన చేస్తే తిరిగి అక్కడ గర్భాలు తెరుస్తాడు. ఒకసారి 20వ అధ్యాయము ఆదికాండం చూడగలిగితే 17-18 వచనాలు చదువుదాం. అంటే గర్భఫలం ఇచ్చేది దేవుడే అనటానికి మనకి ఆధారం, అది దేవుని చిత్తానుసారంగా జరిగిద్ది అనటానికి ఆధారం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. అంటే అబ్రహాము గారు ప్రార్థించకపోతే బాగు చేయడు. వారు పిల్లలను కనిరి. ఎలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. మూసేసేది దేవుడే, గర్భాన్ని తెరిచేది దేవుడే. ఇక్కడ కూడా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తీసుకొని వానికి సమూయేలని పేరు పెట్టాను. అంటే బిడ్డని దేవుడి దగ్గర అడిగి తీసుకుందంట. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. మనం అడిగి తీసుకోవట్లా. నువ్వు నాకు కానీ బిడ్డలను ఇస్తే ఒక బిడ్డని ఒక సేవకుడికి అప్పగిస్తాను, మరొక బిడ్డని నేనే సేవలో పెంచుతాను, ఇలాంటి తీర్మానాలు మనం చేసుకొని గర్భం ధరించట్లా. పిల్లలు కావాలి, పిల్లలు లేరు, చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ నిష్ఠూరాలు ఆడతారో వంశాంకురం లేకుండా పోతుందనే ఉద్దేశంతో పిల్లలు కావాలని అడుగుతాం తప్ప దేవుడి దగ్గర నాకు మగపిల్లలే కావాలి, పరిచర్యకు ఉపయోగిస్తానని అడిగి తీసుకున్న వాళ్ళు ఎక్కడైనా కనపడ్డారా? కనపడరు. ఏమంట దేవుణ్ణి అడిగి తీసుకుందంట. అంటే నీ చేతిలో నాకు ఇవ్వాల్సిన బిడ్డ ఉన్నాడు, నాకు ఇవ్వు, తిరిగి నీ చేతికి ఇస్తాను. ఇంత మంచి ఒప్పందం చూడండి. అందుకే ఆ పేరు పెట్టింది, ఏమని పేరు పెట్టింది? సమూయేలని పేరు పెట్టాను. సమూయేలు అంటే అర్థం ఏంటి? దేవునిని మొక్కుకొని అడుగబడినవాడు అని అర్థం. దేవుణ్ణి మొక్కుకొని అడుగబడినవాడు అంటే నేను మొక్కుకొని అడుక్కున్నాను దేవుణ్ణి అని సమూయేలని పేరు పెట్టింది. అంటే దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. ఎప్పుడు? తిరిగి దేవునికి అప్పగిస్తాడు. అడగకుండానే ఇస్తున్నాడు. కానీ మన బాధ్యతను మనం అక్కడ విస్మరిస్తున్నాం. దేవుడికి ఇవ్వట్లా, తిరిగి పేయానికి అప్పగిస్తున్నాం. అది ఏ ఉద్దేశం అన్నా కానీ మనం లోకాన్ని చూసి లోకంలో అందరూ చేసే పని క్రైస్తవులు కూడా చేస్తున్నారు. బైబిల్లో దేవుని బిడ్డలు చేసిన పని చేయట్లా క్రైస్తవులు. లోకంలో అందరూ చేసే పని, లోకంలో ఒక గొప్పవారిగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంలోనే ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ దేవునిలో గొప్పవారిగా వాళ్ళని పెంచాలి అనే ఉద్దేశం లేదు. నిజంగా హన్నా గారు ప్రతి తల్లికి తండ్రికి మార్గదర్శకురాలు అమ్మ. ఎందుకంటే అడిగింది, తీసుకుంది, తిరిగి ఆయనకి ఇచ్చింది. అడిగి తీసుకోవటం వేరు, తీసుకున్నాక తిరిగి ఇవ్వటం వేరు. చాలా కష్టం ఇవ్వటం. ఎందుకంటే ఒక బంధం ఏర్పడింది బయటకు వచ్చిన తర్వాత. బయటికి రాకముందే మనకి ఆ పేగు బంధం ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఇవ్వటం చాలా కష్టం. ఆమె తిరిగి ఆ పేరు ఆయనకి పెట్టింది. ఎల్కానాయును అతని ఇంటి వారును యెహోవాకు ఏటేటా బలి అర్పించు బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అంటే ఈలోపు సంవత్సరం అయిపోయింది. ఒక సంవత్సరం వెళ్ళారు, అక్కడ మొక్కుకుంది, వచ్చారు. ఎల్కానా హన్నాను కూడాడు. అంటే 9 నెలలు దాటిపోయింది. 9 నెలల తర్వాత బిడ్డ పుట్టాడు. మరొక 3 నెలలకు సంవత్సరం వచ్చింది. మళ్ళీ వెంటనే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? షిలోహుకు వెళ్ళారు. ఎల్కానాయును అతడి ఇంటి వారును యెహోవాకు ఏటేటా బలినర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను,
వాడు యెహోవా సన్నిధిని ఎగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. ఏం చెప్పింది? బిడ్డ పాలు మానే వరకు నేను ఇంకా అక్కడికి షిలోకి రాను. ఏం చేసిద్దంటే ఈ లోపు ఏం చేస్తానంది అక్కడ ఆ మాటలో? ఆ బిడ్డ దేవుని సన్నిధిలో కనపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వానిని తీసుకొని వత్తునని. అంటే ఈ ఉద్దేశం ఏంటి? బిడ్డకి తిరిగి రాడు, వాడు అక్కడే ఉండటానికి ఈ లోపు నేను ప్రిపేర్ చేస్తాను అని అర్థం. మీకు అర్థమైందా? బిడ్డ తిరిగి రాక యెహోవా సన్నిధిని అక్కడే ఉండునట్లు నేను అతన్ని తీసుకొని వస్తాను అంటే ఈ లోపు ఏం చేసిద్దంటే బిడ్డకి ఏం పోసింది? ఉగ్గుపాలతో. ఇక నుంచి నేను కాదు తల్లిని, ఇక నుంచి ఆయన కాదు నీ తండ్రి, ఇక నుంచి సర్వం ఎవరైనా నీ బంధువులైనా స్నేహితులైనా తల్లి అయినా తండ్రి అయినా అంతా దేవుడే. నువ్వు దేవుని సన్నిధిలోనే ఉండాలి, మా మీద బెంగ పెట్టుకోకూడదు, నువ్వు అక్కడనే ఉండాలి. నువ్వు దేవుని కోసమే పుట్టావు, దేవుడి దగ్గర అడిగి నేను సంపాదించుకున్నాను కాబట్టి నిన్ను దేవునికి అప్పచెబుతున్నాను, నువ్వు ఎవ్వరి మీద దిగులు పెట్టుకోకూడదని బాల్య దినాల్లోనే ఉగ్గుపాలతోనే బిడ్డకి నేర్పించటానికి నేను రాను అని భీష్మించి కూర్చొని ఎప్పటి వరకు అంటది? బిడ్డ పాలు విడిచి వరకు ఉత్తరాన్ని పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాకని ఆమెతో అని. ఏమన్నాడు చివరిలో? నువ్వు అనుకున్నట్టే చెయ్యి, దేవుడు తన వాక్యమును స్థిరపరచును, అంటే దేవుడికి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరాలి అన్నాడు. ఆ మాట చూడండి. సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని విడిపోవచ్చు. చివరిలో ఏమన్నాడు? దేవుడు తన వాక్కును స్థిరపరచును కాకుండా, వాక్ అంటే మాట, దేవుడిచ్చిన మాట, దేవుడికి నువ్విచ్చిన మాట స్థిరపరచబడాలి అని కోరుకొని ఓకే అని శాంక్షన్ చేశాడు. యెహోవా తన వాక్యమును స్థిరపరచును కాకని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచూ ఉండెను. కుర్రోడు పాలు మానే వరకు పెంచుతూ ఉంది. ఈ లోపు ఏమి నేర్పించింది? బిడ్డకి? తల్లిదండ్రుల మీద దిగులు కానీ, నేను ఇక్కడే పెరగాలని కానీ, గారాబాలు కానీ ఏమీ లేవండి. దేవుడు 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 దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడు పని చేయాలి. నువ్వు అందుకే పుట్టావు, నువ్వు ఒక కారణ జన్ముడు, దేవుడు దగ్గర నుంచి నువ్వు వచ్చావు. కాకపోతే మేము ఒక మార్గం మా ద్వారా దేవుడి కార్యం చేశాడు అంతే. దేవుడి దగ్గర నుంచి రావడానికి మేము ఒక ద్వారం అంతే తప్ప మేము ముఖ్యం కాదు. నిన్ను కన్నతండి దేవుడే అనే విషయాన్ని ఆమె నూరిపోసింది కాబట్టి ఉగ్గుపాలతో నూరిపోసింది, ఎక్కడికి పోదు. అందుకే బాలునికి బాల్య దినాలు ఎందే ఏం నేర్పాడు? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాడు, వృద్ధుడైనప్పటికీ దాని నుంచి తొలగిపోడు. అలా పెంచింది అన్నమ్మగారు. 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా, అంటే ఎంత ఉండొచ్చు బహుశా? ఇంకా చిన్నవాడై ఉండగా అంటే ఎన్నేళ్ళు పాలు ఇచ్చి ఉండొచ్చు? సుమారుగా 4-5 సుమారు, అంతే కదా. ఇంకా చిన్నవాడు, 8 ఏళ్ళు 10 ఏళ్ళు దాగేవాళ్ళు కూడా ఉన్నారు. అయినా 8 ఏళ్ళు అయినా చిన్నవాళ్లే అంటారు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు దాటితే కానీ కొంచెం పెద్దవాళ్ళు అంటారు. అయినా 12 ఏళ్ళు కూడా చిన్నవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. అయితే ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చాను. అంటే బిడ్డ పాలు మానే వరకు అక్కడే ఉంది, చెప్పాల్సింది అన్నీ చెప్పింది, బిడ్డనిక తీసుకొని వచ్చింది. ఎవరన్నా ఒత్తిడి చేశారా? నువ్వు మాట ఇచ్చావు, తీసుకురాలేదు, ఈ సంవత్సరం రాలేదని ఏమన్నా ఏలీ గారు ఏమన్నా కబురు చేస్తున్నాడా? మందిరంలో యాజకుడు లేడు. పోనీ భర్త ఏమన్నా నువ్వేంది మాట ఇచ్చావు నెరవేర్చవేంటి, ఇంకెంతకాలం ఇస్తావు, ఆడు పాలు మారినా కానీ మానట్లేదని అబద్ధం ఆడుతున్నావు? ఏమనలా, ఎందుకంటే భార్య ఎలాంటిదో భర్తకు తెలుసు. కాబట్టి భర్త ఒత్తిడి చేయాలా? ఏలీ గారు కబురు చేయలేదు. ఖచ్చితంగా పాలు మార్చే వరకు పెంచింది, ఖచ్చితంగా తీసుకొని అన్నమాట ప్రకారంగా తీసుకొని వచ్చింది. 25వ వచనం. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనే, ఎవరితో? ఏలీ గారితో,
అన్నారు. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి, అంటే ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తుంది. ఒకప్పుడు నీ దగ్గర నిలిచి నువ్వు స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చున్నప్పుడు నేను ఇలా దుఃఖముఖినై ప్రార్థన చేసినప్పుడు నన్ను పలానా మాట అన్నావు కదా అని ఆ సీన్ అంతా గుర్తు చేస్తుంది ఏలీ గారికి. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. ఆ రోజు ప్రార్థన చేశాను, దేవుడు ఖచ్చితంగా నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాను. నేను చెప్పాను కదా, మాట ఇచ్చాను, ఇదిగో తీసుకొచ్చి ఈ బిడ్డను యెహోవాకు అప్పగిస్తున్నాను. వీడు బ్రతుకు దినాలన్నీ దేవుడికి ప్రతిష్ఠితుడు అన్న చెప్పగానే, నాయన ఆ ఏలీ గారికి వందనాలు చెప్పు, ఏలీ గారికి సాష్టాంగ నమస్కారం చేయి, ఇవన్నీ ఏం చెప్పలేము. ఈ మాటలు ఎప్పుడైతే తల్లి ఏలీ గారితో చెప్తుందో వెంటనే ఈ సమూయేలు గారు, బాలుడై ఉన్న సమూయేలు గారు ఏం చేశారంట, వెంటనే అతడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అంటే ఈ పాలు విడిచే వరకు నేర్పించిన ట్రైనింగు ఇక్కడికి రాగానే ప్రాక్టికల్గా అమలైపోయింది. మనం ఏం చెబుతాం, మామయ్య వచ్చాడు, కాలు చూపించు, ఏళ్ళు చూపించు, తంతానను, మామ పిల్లనెత్తావా అని అడుగు, ఇవన్నీ నేర్పిస్తాం కదా. బిడ్డకి ఏమి నేర్పించింది, వాక్యం నేర్పించింది. వెంటనే అక్కడ ఇక నుంచి ప్రతిష్ఠిత అనగానే ఏం బయలుదేరగానే మళ్ళీ చెంగు పెట్టుకొని ఎవడు పడ్డా, ఎవడు పడలా, ఇంకా నువ్వు ఇక్కడే బతకాలి, మమ్మల్ని విడిచి ఉండరు. పోనీ అలవాటు చేసిందా సంవత్సరం అప్పుడప్పుడు వచ్చి ఎదుగురా నువ్వు ఇక్కడే ఉండాలి, ఇదే ప్లేసు, ఒకసారి పరిసరాలన్నీ చూసుకో, నచ్చినాయా లేదా, ఇవేం ట్రైల్స్ లేవు. వెళ్ళిపోయింది, బిడ్డనకంది, అక్కడే ఉంది, పాలు మాన్చే వరకు ఆ రామాలోనే ఉంది. ఖచ్చితంగా పాలు మానిపిన తర్వాత తీసుకొని వచ్చి ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి, యెహోవాకి నువ్వు ప్రతిష్ఠితుడు అనగానే వెంటనే ఏలీ గారి దగ్గర సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పుడు బిడ్డని వదిలి వెళ్ళాలంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి. పిల్లలు స్కూల్లో వదిలి రావటానికే మొట్టమొదటిసారి పిల్లోడు ఏడుస్తాడా, భయంకరంగా ఏడుస్తాడు. అది వదిలి వస్తుంటే ఆ ఏడుపిని తల్లిదండ్రులు వెనక్కి రావాలనిపించిందా, కాసేపు అక్కడ ఉంటారా పిల్లలు ఏడుస్తుంటే? ఆ ఏడుపు చూసి తల్లిదండ్రులకి కడుపు తరిక్కుపోతూ ఉంటుంది. తప్పదు కదా అని వదిలేసి వస్తూ ఉంటారు, మెల్లిగా అలవాటైపోతుంది. హాస్టల్లో చేర్చామనుకోండి, ఒక 15 రోజులు 20 రోజులు ఉన్న తర్వాత పిల్లలకి హోమ్ సిక్ అని ఒక వారం రోజులు సెలవులు ఇస్తారు. ఎందుకు? ఇంటి మీద గాలి మళ్ళీ ఇప్పుడు దాకా ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు సడన్గా వీళ్ళందరిని వదిలేసి అక్కడ ఉండాలంటే ఏదో కొత్త ప్రదేశానికి వచ్చినట్టు దిగులుగా ఉండి మనసు చదువుల మీద లగ్నం చేయలేక ఆ దిగులుతో ఉంటారని కొంచెం మళ్ళీ ఇంటి వాతావరణాన్ని వాసన చూపించి మళ్ళీ తీసుకొచ్చి చదువుల తల్లికి అప్పగిద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు, హోమ్ సిక్ అని ఇంటికి పంపిస్తారు. వారం రోజులు వీడు ఊపిరి పీల్చుకుంటాడు, ఇక మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు. సమూయేలు గారికి అలాంటిదేమీ లేదు. ఒక్కసారి తీసుకొచ్చి ఏలీ గారికి అప్పచెప్పింది, ఇంకా నో హోమ్ సిక్. ఆయన చచ్చిపోయే వరకు మళ్ళీ ఇంటి ముఖం చూసిన దాఖలాలు లేవు. ఇక ఆ ఆలయంలోనే, ఇక ఆ ఏలీ గారి దగ్గరే, ఇక అక్కడేనండి. ఏమండి 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల పిల్లోడు వాడికి అన్నం కలుపుకోవటం, ఏమన్నా పెట్టుకొని తినటం ఇవన్నీ కూడా నేర్పించిద్దా? కొంతమంది పిల్లలకి 10 ఏళ్ళు వచ్చినా 12 ఏళ్ళు వచ్చినా తల్లే గోరుముద్దలు పెడతానే ఉంటుంది ఇంకా కదా. వాళ్ళంతటా వాళ్ళు కడుపుకోవటం, ఏదన్నా ఒకట్రైనా చేసినా శుభ్రం చేసుకోవటం ఇవన్నీ రావు. చాలామంది పిల్లలకి నేర్పించరు తల్లిదండ్రులు. మరి 5 ఏళ్ల బిడ్డకు తల్లి అన్నీ నేర్పిస్తేనే అక్కడ వదిలిపెట్టింది. ఎవరు చూస్తారు అక్కడ? ఆ మందిరంలో ఏలీ గారేమో ఆయన పెద్దగా చూడలేడు. కొడుకులు ఉన్నారంటే మామూలు కాదు. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ ఆలనా పాలన, తిండి కానీ బట్టలు ఉతుక్కోవటం కానీ ఇవన్నీ ఈ 5 ఏళ్లలోనే నేర్పించిందా? అటు బట్టలు ఎవరు ఉతుకుతారు? అక్కడ ఎవరు స్త్రీలు ఉండే పరిస్థితి లేదు. దేవుని ఆలయంలో షిలోహులో ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవటానికి ఈ 5 ఏళ్ళు 6 ఏళ్లలోనే ట్రైనింగ్ ఇచ్చేసింది. ఎంత మంచిగా తీర్చిదిద్దిందో చూడండి. అసలు ఆ స్టేజ్లో పిల్లలు మనం వదులుకొని ఉండగలమా?
ఆ స్టేజ్ కాదు, ఏ స్టేజ్లో ఉన్నా ఏ వయసు వచ్చినా ఉండం. కాకపోతే డబ్బుల మీద ఆశతో, భవిష్యత్తులో స్థిరపడాలనే ఆశతో బిడ్డల్ని దూరం చేసుకొని ప్రశాంతంగా బతుకుతున్న తల్లిదండ్రులు బోల్డ్ మంది ఉన్నారు. వారం రోజులు బైబిల్ ట్రైనింగ్కి పంపించండి అంటే పంపుతారా? వారం రోజులు క్లాసులు పెట్టి వాక్యం నేర్చుకుంటారు పంపించమంటే, అమ్మో మా పిల్ల అంతసేపా వాక్యంలోనా విలవిల్లాడిపోతారు ఇంటి దగ్గర తల్లిదండ్రులు. చదువులకైతే ఎంత దూరమైనా వాళ్ళు కళ్ళ ముందు కనపడకపోయినా దిగులు లేకుండా హ్యాపీగా పంపిస్తారు. కారణం ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళు బాగా బతుకుతారనే ఒకే ఒక ఆలోచన అంతే. దేవుడికి అప్పగించి ప్రశాంతంగా వెళ్ళిపోయిందండి మహాతల్లి. ఈ బిడ్డ మాత్రం ఏమన్నా గారాబం చేశాడా? నేను వస్తానని అమ్మేమట ఏమన్నా పడ్డాడా? లేదు. మళ్ళీ ఒక నెల రోజుల నుంచి ఏలీ గారి దగ్గర మందిరంలో మళ్ళీ తీసుకెళ్ళి ఒక 4 రోజులు ఆ రామాలో ఉంచి మళ్ళీ అలా తీసుకొచ్చిన దాఖలాలు కూడా లేవు. వెంటనే అక్కడ మొక్కాడంటే ఎంత ట్రైనింగ్ ఇచ్చిందో చూడండి అన్నగారు. అంత ట్రైనింగ్ ఇచ్చబట్టి బాల్య దినాల నుంచే ఉగ్గుపాలతో ఆ బిడ్డకి దేవుని మాటలు తెలియచేయబట్టి ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఫిక్స్ అయిపోయాడు. నేను ఇక్కడే ఉండాలి, ఇదిగో ఈ అయ్యగారే నాకు ఇప్పుడు యజమాని అనుకున్నాడు. సైలెంట్గా తన పని తను చేసుకుంటూ హ్యాపీగా దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు. అలా పెంచింది మహానుభావురాలు. ఏ వచనంలో ఉన్నాం? 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది. వెంటనే దేవుడికి విజ్ఞాపన ప్రార్థన చేసిందండి అన్నగారు. బిడ్డను వదిలి నా హృదయం బాధతో నిండుకొని ఉన్నది, నా హృదయం అంతా ద్రవించిపోయింది అని, నేను బిడ్డను వదులుకొని ఉండలేకపోతున్నాను ప్రభువా, దిగులైపోతుంది. ఈ ప్రార్థన చేయలే. బిడ్డను వదిలి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి విజ్ఞాపన ఏం చేస్తుందామే? మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనే, నా హృదయము యెహోవా యందు, అబ్బా దేవుడికి మాట ఇచ్చాను, దేవుడికి తిరిగి అప్పగించా, దేవుడిలో నా హృదయం సంతోషిస్తుంది. యెహోవా యందు నాకు మహాబలము కలిగను. ఇది బలం పెరిగిందా? బిడ్డ కోల్పోతే బలం తగ్గిపోయి నీరసించిపోతాం కదా మనం. బిడ్డల దూరం అయితే ఎలా ఉంటాం? బాగా నీరసం వచ్చేసింది. భార్య దూరమైనా, భర్త దూరమైనా, అయిన వాళ్ళు దూరమైనా, ఎవరికైనా ఈ సర్వశక్తులు పోయినట్టుగా నీరసం వచ్చేసింది. కొన్ని రోజులకి కానీ సెట్ అవ్వం. బిడ్డని దేవునికి అప్పగించి నా బలం బాగా పెరిగింది అంటుంది ఆమె. ఏముంది? నా యెహోవా యందు నాకు మహాబలము కలిగాను, నీ రక్షణను బట్టి, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఎవరు ఆయన విరోధులు? ఆమె విరోధులు. ఎవరైతే బిడ్డలు లేరని ఆమెని తోలనాడారో వాళ్ళు. నేను ఇప్పుడు అతిశయపడుతున్నాను, దేవుడిని అడిగి తీసుకున్నాను అని. యెహోవా అంటే పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవునిలో వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. యెహోవా అనంత జ్ఞానివగు దేవుడు అనేక క్రియలను ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి. మళ్ళీ ఇక్కడ ఒక విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అప్పటిదాకా దేవుడు గొప్పోడు, వీరుడు, శూరుడు అని చెప్పి గొప్పోడు పేదోడైపోతాడు, పేదోడు గొప్పోడైపోతాడు. మహాబలం ఉన్నవాడు విలుకాండ్రు కూడా ఒక్కోసారి బలహీనుడైపోతాడని లోకంలో జరుగుతున్న కార్యక్రమాలని దేవుడి చిత్తం లేకపోతే ఏమీ జరగదు. గొప్పోడు కూడా పేదోడైపోతాడు, పేదోడు కూడా దేవుడు తలుచుకుంటే గొప్పోడైపోతాడు అని ఒక విషయాన్ని ఇక్కడ చెబుతుంది. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికిపోవుదురు, ఆకలిని కొన్నవారు ఆకలి తీరా తిందురు. గొడ్రారు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. అర్థమవుతున్నాయి ఈ మాటలు? జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడును ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయవాడు. నీకు దరిద్రం రావాలన్నా దేవుడేనంట, ఐశ్వర్యం కలగాలన్నా దేవుడేనా. మనం అనుకుంటాం, కాదు. నువ్వెంత ప్రయత్నించినా దేవుడు ఇవ్వకపోతే మనకేమి రాదు. మనం ఏమీ చేయకపోయినా దేవుడిస్తే అన్నీ కలిసి వస్తాయి. అవును, యోసేపు గారు ఏం చేశారు?
చెప్పండి, యోసేపు గారు ఏమైనా చేశారా? ఏమి లేదు. దేవుడు వాక్యానుసారంగా బతికాడు. పాపం చేసే అవకాశం వచ్చినా చేయలేదు, ద్వేషించే అవకాశం ఉన్నా ద్వేషించలేదు, పగ తీర్చుకునే అవకాశం ఉన్నా పగ తీర్చుకోలేదు. కాబట్టి దేవుడు ఎలా హెచ్చించాడు యోసేపు గారిని అంటే, నువ్వే పని పాట చేయక్కర్లా. దేవుడు తలుచుకుంటే నువ్వు వాక్యానుసారంగా బతికితే హెచ్చిస్తాడు. నువ్వు ఎన్ని పనులు చేసినా దేవుడు నిన్ను దరిద్రుడిగా ఉంచాలంటే, నెబుకద్నెజరు రాజును సైతం ఏం చేశాడు? గడ్డి మేయించాడు, ఎద్దు వలె, పశువు వలె. అంటే దేవుడు ఏదైనా చేయగలడు. అదే చెప్తుంది, ఈమెకి మహాజ్ఞానం పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడింది. కాబట్టి ఆ విజ్ఞాపనలో ఆత్మ సహాయంతో ఆమె చేసిన విజ్ఞాపన ప్రార్థన ఇది. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును. ఏమండి, ఇవన్నీ గతంలో జరిగిన యోసేపు గారి చరిత్ర. ఇవన్నీ వీళ్ళకి తెలియదు. దరిద్రులను ఎక్కడ కూర్చోబెడతా అంట? అధికారులతో కూర్చుండబెట్టడానికి, మహిమగల సింహాసనమును స్వతంత్ర చేయుటకును, వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమిడి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములను యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఈ స్తంభాల గురించి దేవుని చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. భూమికి స్తంభాలు ఉన్నాయా లేవా అని. తన భక్తుల పాదములు తొట్టెళ్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఇరుమోలే గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలమును కలుగచేయును. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అప్పచెప్పారు. ఈ విజ్ఞాపన ప్రార్థన అక్కడే చేసింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? తన ప్రాంతానికి. ఎల్కానా గారు, ఈమె హన్నా గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎవరిళ్ళు? యాజకుడైన ఏలీ గారి కుమారులు. యెహోవాని ఎరక్కపోవటం ఏంటి? అర్థమవుతుందా? ఎవరి కుమారులు? ఏలీ కుమారులు. యాజకుని కుమారులు దేవుడిని ఎరగపోవటం ఏంటి? ఆమె ఎవరు? ఎల్కానా గారు, హన్నా గారు ఎవరు? విశ్వాసులు, సామాన్యమైన విశ్వాసులు. సామాన్యమైన విశ్వాసుల్లో నుండి యెహోవాను ఎరిగిన బాలుడు వస్తే ఇక్కడికి అసలు మందిరంలోనే ఉండి యాజకత్వం చేస్తున్న తండ్రికి పుట్టిన ఇద్దరు కుమారులు దేవుణ్ణి ఎరక్కపోవటం ఏంటంటే, ఈయన ఊరిని ఉద్ధరించాడు కానీ కుటుంబంలో వారిని చూసుకోలేకపోయాడు. గారాబం అయిందో మరి ఏమైందో తెలియదు కానీ మొత్తానికి ఎరుగలేదు అనే మాట దేవుడు ఇక్కడ రాయించాడు. లేదా ఈయన చెప్పిన వాళ్ళు వినకపోవచ్చు. కొంతమంది ఎంత చెప్పినా వినరు, వాళ్ళ మతం ఇక వాళ్ళదే. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండ్రి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏదనగా, జనుల విషయమై యాజకులు అంటే ఈయన ప్రధాన యాజకుడైతే యాజకులు కొంతమంది ఉంటారు. వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు అంటే యాజకుని దగ్గర ఉన్న కొంతమంది అసిస్టెంట్లు. యాజకుని వారు అంటే యాజకుడి దగ్గర ఉన్న అసిస్టెంట్లు 3 ముండ్లు గల కొంకీని తీసుకొని వచ్చి బొరుసులో కానీ, తపేలాలో కానీ, గోనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. ఇది దేవుడు పెట్టిన పద్ధతి కాదు. దేవుడు పెట్టిన పద్ధతి కాదు. ఎందుకంటే అక్కడ మనం చదివితే ఏముంది? ఎవడైనా జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏదనగా, అక్కడ యాజకులు చేస్తున్నారు. జనుల్లో నుంచి తెచ్చిన బలి పశువులను వండుతున్నప్పుడు యాజకులు చేస్తున్న పని ఏంటంటే, ఇదిగో ఈ పని చేస్తున్నారు. ఇది దేవుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రంలో రాయించలేదు. దేవుడు రాయించింది వేరు, వీడు చేస్తుంది వేరు. ఏం చేస్తున్నారు? ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముళ్ళు గల కొంకిని తీసుకొని మాంసం వేటేట్లో వండుతారంటే
బొరుసుల్లోగా వండుతారు, తపేలాల్లో వండుతారు, గోనల్లో వండుతారు, కుండల్లో వండుతారు. ఇలా ఉడుకుతున్నప్పుడు 3 ముళ్ళు కలిగిన ఒకదాన్ని అందులో దూరిస్తే దానికి ఆ 3 ముళ్ళకి ఎంత మాంసం అయితే వచ్చిందో అది తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలంట? ఏలీ కుమారులకి ఇవ్వాలి, యాజకులకి ఇవ్వాలి. ఇది వాళ్ళు పెట్టిన రూల్ అక్కడ. అర్థమైందా? అలా పెడుతున్నప్పుడు ఈ మాంసం వండేవారు ఏమంటున్నారంట? గోనలో కానీ కుండలో కానీ ఇది గుచ్చినప్పుడు ఆ కుంకి చేత బయటకు వచ్చినదంతా యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలు అందరికీ వీరు ఇలాగూ చేయించు వచ్చిరి. బలులు ఇవ్వటానికి ఆ షిలోహు ప్రాంతానికి వచ్చే ఇశ్రాయేలీలందరికీ వీళ్ళు ఇలాగే చేస్తున్నారు. ఎవరు? ఏలీ కుమారులు. ఇదియుగాక వారు కొవ్వును దహింపక మునుపు, కొవ్వంతా యెహోవాదే అనే మాట మనం గతంలో విన్నాం. దహించేటప్పుడు కొవ్వును వాళ్ళు దహించక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు అనితో, ఆ బలి పశువుని కోస్తూ ఉంటారు కదా, వాళ్ళతో చెప్తాడంట, యాజకునికి వండించుటకై మాంసం మేము ఉడకబెట్టిన మాంసం అతడు నీ వద్ద తీసుకోడు, అయ్యగారు తీసుకోడు, ఉడకబెట్టింది కొయ్యగానే ఇచ్చేసేయి. ఎవరు అడుగుతున్నారు? యాజకుని దగ్గర ఉన్న పనివాడు అడుగుతున్నాడు కోసేవాళ్ళని. పచ్చి మాంసమే కావాలను అని చెప్పుచూ వచ్చాను. ఈ క్షణమందే వారు కొవ్వును దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకొనవచ్చునని ఆ పనివానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగో వద్దు, ఇప్పుడే ఇవలను లేని ఎడల బలవంతం చేసి తీసుకొందుము అనును. ఆ పనివాళ్ళు వచ్చి పచ్చి మాంసమే ఉడకబెట్టింది గోనల్లోది మాకు వద్దు, కొవ్వు ఉడకబెట్టిన తర్వాత దహించిన తర్వాత మాకు వద్దు, యాజకుడికి కావాలి, అలాగే ఇమ్మన్నాడు అని చెప్పగానే, కాదయ్యా ఉడికిన తర్వాత తీసుకెళ్ళంటే నువ్వు ఎత్తావా బలవంతంగా తీసుకోమంటావా? ఎంత రుబాబు చేస్తున్నారో చూడండి. అంటే అంత అధికారం ఇచ్చారు ఎవరు? ప్రధాన యాజకులుగా ఉన్న ఏలీ కుమారులు. అక్కడ సిస్టమ్ అంతా మారిపోయింది. అందరూ ఇశ్రాయేలీలందరూ అక్కడికే వస్తారు ఆ బలులు ఇవ్వటానికి. అప్పుడు 17వ వచనం, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. పాపం పండిందంటారు చూసారా? ఇన్ని కార్యక్రమాలు ఇశ్రాయేలీలందరికీ విరక్తి కలిగి, అరే ఆ షిలోహుకి వెళ్తే ఆ ఏలీ కుమారులు మామూలు కాదు, ఆ యాజకులు మంచోళ్ళు కాదు, అనవసరం వాళ్ళకి వెళ్ళటం, ఇచ్చినా ఒకటే బలి, ఇవ్వకపోయినా ఒకటే. అంటే కొంతమంది దైవ సేవకుల వలన, కొంతమంది వాక్యానుసారంగా నడవకపోవటం వలన, వాళ్ళను చూసి ఎంతమంది వెనక్కి వెళతారు చెప్పండి? ఏలీ కుమారుల వలన ఇశ్రాయేలీలందరూ ఏం చేశారంట? అసహ్యపడ్డారంట. ఇశ్రాయేలీలందరూ దేవుని సన్నిధికి బలులు ఇవ్వటానికి అసహ్యపడ్డారంటే, బలు ఇవ్వటం దేవుని ఆజ్ఞ, ఇవ్వమని. ఇచ్చేటప్పుడు తీసుకునే ఈ యాజకులు ఈ కార్యక్రమాలు చేస్తూ బలవంతంగా వాళ్ళ దగ్గర లాక్కోవటం, ఇదంతా వాళ్ళు చూడగానే అసహ్యమైన, వీళ్ళేంద్ర తిండిపోతులు, కక్కుర్తోళ్ళు, ఇలాంటి షిలోహు మందిరానికి మనం వెళ్ళకూడదు అని నిర్ణయించుకుని దేవుడికి దూరం అయిపోయారు. అంటే దేవునికి దూరం అయ్యే విధంగా వీళ్ళు ఇశ్రాయేలుని ప్రేరేపించారన్నమాట. చూశాడు దేవుడు, వీళ్ళ పాపం దేవుని సన్నిధిలో బహు గొప్పదాయను అని రాయబడింది. బాగా గొప్పదైపోయిందంట. బాలుడైన సమయంలో నారతో చేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏఫోదు, నారతో చేయబడిన ఏఫోదును ధరించుకొని బాలుడైన సమయంలో యెహోవా సన్నిధిని పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను. అంటే విడిచిపెట్టల అన్నగారు. సంవత్సరం పాటు ఒక అంగీ కొడుతుంది, నా బిడ్డ ఇదిగో ఈ సంవత్సరానికి ఎంత పెరుగుతాడు, ఈ సైజు ఇడికి సరిపోద్ది అనుకొని ఆలోచించుకొని వాడి సైజు ఊహించుకొని సంవత్సరం తర్వాత పెడతాం కదా, వెళ్ళిద్ది, అంగీ ఇచ్చిద్ది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళేసరికి వాడి సైజు ఎంత పెరుగుతాడో ఊహించుకొని ఆ సైజుకు తగ్గట్టు ఒక అంగీని కుట్టుకుంటుందంట. అంటే దేవుడికి ప్రతిష్ఠించి బాధ్యత విస్మరించాలి. అన్నగారు బిడ్డ గురించి ఆలోచిస్తుంది, బిడ్డ గురించి ప్రణాళిక వేసుకుంది. దేవునికి ఇచ్చాను కాబట్టి ఈ బిడ్డకి సంవత్సరానికి ఒక అంగీ అన్న నేను తీసుకెళ్ళి ఇవ్వాలి అని స్వహస్తాలతో కుట్టి తీసుకెళ్ళి ఇస్తుందంట అన్నగారు. ఇచ్చుచూ వచ్చాను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా
యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళి, అంటే మందిరానికి వచ్చి ఈ అంగీ ఇచ్చి, ఎవరికి? సమూయేలు గారికి అంగీ ఇచ్చి ఏలి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అని అడిగారు. ఎవరు? భార్యాభర్తలు ఇద్దరు, ఎల్కానా గారు, హన్న గారు. వెళ్ళి అడగగానే, ఇదిగో నువ్వు ఏం చేసావంటే దేవుడిని అడిగి తీసుకొని దేవుడికి ఇచ్చావు కదా సంతానాన్ని, నీకు దొరికిన ఈ సంతానానికి ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. అంటే దేవుడి చిత్తానుసారంగా ఈయన దీవించాడు. ఇచ్చేసావు కదా దేవుడికి, దీనికి ఫలంగా దేవుడు నీకు సంతానం ఇవ్వాలని ప్రార్థన చేశాడు, అదే దీవించాడు ఏలి గారు. వాళ్ళు వెళ్ళిపోయారు. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. అంటే తర్వాత 3 కుమారులు 2 కుమార్తెలు. ఇది మొత్తం 5 కదా. 5 అంటే కనీసం సంవత్సరానికి ఒకళ్ళకన్నా 5 ఏళ్ళు ప్రణాళిక ఈ ఒక్క వచనంలో. ఈ 5 ఏళ్ళు ఏం వస్తూ ఉంది, అంగీ ఇస్తూనే ఉంది, వెడుతూనే ఉంది. సంవత్సరానికి ఒక బిడ్డను కన్నా 3 కుమారులు 2 కుమార్తెలు కనాలంటే ఎంతకాలం పట్టింది? 5 సంవత్సరాలు స్టోరీ మనకి ఇక్కడ దేవుడు వ్రాయించాడు. అడిగారా, నాకు తర్వాత పిల్లల్ని ఇస్తాలే, ఈ బిడ్డను నాకు ఇచ్చేయని దేవుడు అంటే, ఓకే భవిష్యత్తులో పిల్లల్ని ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చింది అనుకోవచ్చు అన్నగారు. భవిష్యత్తులో ఇస్తాడో లేదో ఆమె అడగలేదు, దేవుడేమీ చెప్పలేదు. చెప్పకముందే, ఈమె అడగకముందే దేవుడు నాకు ప్రతిష్ఠిస్తాను అంది కాబట్టి ఇచ్చేశాడు అన్నమాట ప్రకారంగా అన్నగారు దేవుడికి ఇచ్చేశాడు. ఆమె కలిగిన కృతజ్ఞతను బట్టి మళ్ళా సంతానాన్ని ఇచ్చాడు దేవుడు అడగకుండానే. అర్థమైందా? అది ఇస్తానని ముందు చెబితే ఇవ్వటం గొప్పేం కాదు. ఈ బిడ్డను నీకు ఇస్తే 5 బిడ్డలను ఇస్తాను అని చెప్పాడు అనుకో దేవుడు. 5 బిడ్డల కోసం ఒక బిడ్డను త్యాగం చేయటం పెద్ద గొప్పేమీ కాదు. కానీ ఆ విషయం ఏమో తెలియదు ముందే. కానీ దేవుడు తర్వాత ఎంతమందిని ఇచ్చాడంట? 5 సంతానం, 3 కుమారులు 2 కుమార్తెలను కలి. అయితే బాలుడుకు సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచూ ఉండెను. బాలుడు ఎదుగుచూ ఉన్నాడు అనే మాట మనకు అనేక సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది. దేవుని సన్నిధిని ఎదుగుతున్నా అంటే ఎలాంటి తప్పు చేయకుండా పద్ధతిగా దేవుని భక్తిలో పెరుగుతున్నాడు అని అర్థం. 22వ వచనం, ఏలి బహువృద్ధుడైన ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనేను. వీళ్ళు మాంసం కోసం కక్కుర్తి పట్టమే కాదు, ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర సేవ చేయటానికి వచ్చిన స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంట వీళ్ళు. అసలు యాజకుడు ఎంత దౌర్భాగ్య పని చేస్తున్నాడో చూడండి. అలాంటి పని చేస్తున్నారని ఎవరో చెప్పారు ఏలి గారికి. ఇప్పుడు వాళ్ళని పిలిపించారు. ఏలి గారు పిలిపించి ఇట్లా అన్నారు, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈ జనాలతో మీరు చేసే చెడు కార్యక్రమాలన్నీ నేను విన్నాను, నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. మీరే చేస్తే మిగతా వాళ్ళు పాడైపోతారు. ఇది కంచె చేను మేస్తే ఇంకా కాసేవాళ్ళు ఎవరు? మీరే ఇలా చేస్తే ఇశ్రాయేల్ జనాలు అందరూ పాడైపోతారు. కాపరే చేశాడురా, పాస్టర్ గారే చేశాడు, మనమెంతరా అని ఈజీగా పాడైపోతారు. మీరు అలా చేయొద్దు, దేవుని ప్రజలను మీరు పాడు చేస్తున్నారు అని వార్నింగ్ ఇచ్చాడు. నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడేది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడ్ల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడ్ల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? అంటే ప్రజలందరి పాపాల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేది యాజకుడు. మధ్యవర్తికి ఎవరిని పెట్టాడు? లేవీయుల్లోని యాజకులను పెట్టాడు. ఎవడైనా మనిషి తప్పు చేస్తే దేవుని వాక్యంతో వాళ్ళకు విమర్శ చేస్తారు. ఎవరు చేసేది? దేవుని వాక్యంతో విమర్శ చేసేది యాజకుడు. ఇప్పుడు యాజకుడే తప్పు చేస్తే దేవుని సన్నిధిని ఇంకా విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు ఎవడు? విజ్ఞాపన ప్రార్థన చేయాల్సింది మీరే తప్పు చేస్తే మీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఎవడు లేడు. అంటే మీ పాపానికి పరిహారం లేదు.
జనులు తప్పు చేస్తే పాపానికి పరిహారం ఉంది. మీ ద్వారా మీరు దేవునికి విజ్ఞాపన చేస్తారు, వాళ్ళని క్షమించాయి అంటే వాళ్ళు బలిస్తారు, మీరు దేవునికి అర్పిస్తారు, క్లియర్. కానీ ఇప్పుడు మీరే తప్పు చేస్తున్నారు, మీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఎవడో లేడు అని ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనేను. అయితే యెహోవా వారిని చంపదలసి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. తండ్రి మాట వినలేదంట. ఇంకా అక్కడ డైలాగులు రాస్తే, మా ఇష్టం ముసలోడా, నువ్వు నోరు మూసుకొని పడి ఉండి 4 రోజులు బతుకుతావు, నీ బతికేదో నువ్వు బతికి నువ్వు పో, మాకు తెలుసు దేవుడి సంగతులు, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఉంటావా లేపేయమంటావా నిన్ను కూడా అని వెళ్ళిపోయారేమో. ఎందుకంటే తలతెక్కోళ్ళు, తాగుబోతులు, మాంసాపేక్ష అధికంగా కలిగినోడు ఏమైనా చేస్తాడు. ఆల్రెడీ వీడికి ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉన్నాయి. వీళ్ళకి వ్యభిచారం ఉంది, తిండి ఆశ ఉంది, ఇక తాగుడు కూడా తాగి ఉండొచ్చాము తెలియదు. ఈ 2 ఉంటే చాలు పాడైపోవటానికి. భక్తిహీనులు, వీళ్ళ పాపం పండిందని దేవుడు రాయించాడు. దేవుడు వాళ్ళని చంపాలి అనుకున్నాడు కాబట్టి వీళ్ళు ఈయన మాట వినలేదు. ఈయన మాట వినకపోవటం వల్ల చంపాలనుకున్నాడా, దేవుడు చంపాలనుకోవటం వల్ల వీళ్ళు మాట వినలేదా? చెప్పండి. దేనివల్ల వినలేదు? మనకి కొంతమందికి అర్థమయ్యేదండి, దేవుడు చంపాలనుకున్నాడు కాబట్టి మాట వినలేదు అనుకుంటాం. కాదు, వీళ్ళు మాట వినరు కాబట్టి, వింటలేదు కాబట్టి దేవుడు లేపేయాలనుకున్నాడు. అట్లా అర్థం చేసుకోవాలి. మొత్తానికి వాళ్ళు వినలేదు, వెళ్ళిపోయారు. ఈయన ఇవ్వాల్సిన క్లాసు ఈయన ఇచ్చాడు, అది సరిపోలే దేవుడికి. అంటే అసలు బాల్య దినాల నుంచి పెంచలేదేమో ఒకవేళ. తర్వాత దేవుడు గద్దిస్తాడు. 26వ వచనం, బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు, ఇంకను ఇందాక చదివాం ఏ వచనం? 21వ వచనం. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచుండెను. ఇక్కడ ఇంకను యెహోవా సన్నిధిని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుడి దగ్గర ఎదుగుతున్నాడు, ఇటుపక్క వచ్చిన ఇశ్రాయేలీలు ఉంటారు కదా, వాళ్ళ దయలో కూడా ఎదుగుతుంది. ఎంత చిన్నపిల్లడురా, ఎంత పరిచర్య చేస్తున్నాడు రా, ఎవరు పెద్దోళ్ళు కూడా చేయలేని కార్యక్రమాలు ఈ చిన్నోడు బుడ్డోడు చేస్తున్నాడని అందరూ దయ చూపిస్తున్నారు. ఒక పక్క దేవుని దయ, ఒక పక్క మనుషుల దయ. రోజు రోజుకి వర్ధిల్లుతూ ఉన్నాడు. కారణం తల్లి ఉగ్గుపాలతో నేర్పిన భక్తి. తల్లి ఎంత విశ్వాసం చూడండి హన్నా గారి. మళ్ళీ వదిలిపెట్టకుండా ఏటేటా అంగీ గుట్టుకొని రావటం, మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవటం, బాగున్నాడా లేదా. ఎలిగారిని అడిగి ఉంటుంది, అయ్యా మా అబ్బాయి ఎట్లా ఉంటున్నాడు, ఏంటి పరిచర్యలో బాగుంటున్నాడా, అడిగి చెప్పిందల్లా చేస్తున్నాడా లేదా. అసలు విచిత్రం ఏంటంటే, ఇంత దుర్మార్గులైన ఏలీ కుమారులు ఉన్న ప్రాంతంలో పెరిగాడు చిన్నోడు. వాళ్ళని చూసి ఇతను ఈజీగా చెడిపోవచ్చు, కానీ వాళ్ళని చూసి చెడిపోకుండా బతకడం చాలా గ్రేట్. మనం ఏమంటామంటే, వీళ్ళు మంచోళ్ళు కాదండి, వీళ్ళ దగ్గర నేను ఉండను కదా, మంచోళ్ళ దగ్గర మేము ఉండవు, ఎందుకంటే మేము చెడిపోతామేమోనని భయం. చెడ్డోడి దగ్గర ఉండే మంచోడుగా ఉన్నాడు గొప్పోడు. మంచోడి దగ్గర ఉండి నేను మంచోడిని అంటే అది గొప్పేం కాదు కదా. మనకు తామర పువ్వు అదేది కలువ పువ్వా, మందార పువ్వు కాదు, కలువ పువ్వు. బురదలో తామర పువ్వు, కలువ పువ్వు ఈ నీళ్ళల్లో ఉంటే నీళ్లు చుక్క కూడా వాటి మీద పడినా వెంటనే జారిపోతాయి. బురదలో మొలిసిద్ది కలువ పువ్వు, కానీ బురద తనకి అంటది. అట్ట బతకాలి. సముద్రంలో ఉప్పు నీళ్ళలో పెరిగింది చేప, తింటే ఉప్పుగా ఉంటుందా? మనం ఉప్పులో ఊరబెడితే ఉప్పుగా ఉంటుంది, లేకపోతే ఫ్రెష్గా కోసుకొని తింటే తీయగా ఉంటుంది. క్రైస్తవుడు అలా బతకాలి. ఇదిగో అందుకు సమూయేలు గారే మనకి ఎగ్జాంపుల్. భయంకరులైన ఏలీ కుమారులు బతుకుతున్న కాలంలో యాజకులుగా అధికారం కలిగిన వారిలో ఉన్న ఈ సమూయేలు గారు ఎంత భక్తిగా బతికాడు. ఇటుపక్క దేవుని దయందును, ఇటుపక్క మనుషులు ఎట్లా బతికారు. ఏందిరా నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు, మాకంటే మంచివాడు అవుదాం అనుకుంటున్నావా, తర్వాత మా పోస్ట్ నువ్వు తీసుకుందాం అనుకున్నావు అని ఏలీ కుమారులు ఏమైనా బెదిరిస్తే ఉండరా? కానీ ఆ బెదిరించారో లేదో మనకు తెలియదు. కానీ అలాంటి దుర్మార్గులు ఉన్న ప్రాంతంలో ఒదికి అనుకోగలిగి భక్తిని విడిచిపెట్టకుండా రోజు రోజుకి ఎదగటం అంటే ఎంత కత్తి మీద సామండి. మనం ఆదికాండంలో యోసేపు గారిని చూసాం అలా ఎదగటం. భయంకరమైన బానిసగా వెళ్ళిపోయి ఎదుగుతూ ఉన్నాడు భక్తిలో, ఎవరూ లేరు చెప్పేవాళ్ళు. ఇక్కడన్నా కాస్త ఏలీ గారు ఉన్నారు కదా. అలాంటి ఒక పక్క ఏలీ గారు నేర్పుతున్నా, ఒక పక్క అణిచివేసేవాళ్ళు ఉన్నారు ఆయన కుమారులు.
అలాంటి వాతావరణంలో కూడా భక్తిలో రోజు రోజుకి ఎదుగుడు. ఏం పాఠం వస్తుంది ఇందులో మనకి? ఎలాంటి దుర్మార్గులు ఉన్న సంఘంలో నువ్వున్నా ఆ దుర్మార్గుడుగా నువ్వు మారకుండా నువ్వు భక్తిగా ఎదగటం నీ గొప్ప. ఆడు వల్ల నేను ఇట్టయ్యాను, వాళ్ళ వల్ల నేను ఇట్టయ్యాను అంటే నువ్వు అసమర్థుడు అని అర్థం. భయంకరులు ఉన్న ప్రాంతంలో, భయంకరమైన యాజకత్వం చేస్తున్న ఏలీ కుమారులు ఉన్న ప్రాంతంలో ఎంత గొప్పగా ఎదిగాడండి. దినదినం ఇంకను ఎదుగుచుండెను అని రాయబడింది. ఎన్నో వచనం? 26. బాలుడకు సమయంలో ఇంకను ఎదుగుచు యెహోవా సన్నిధిని మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను వేరే అతన్ని పంపించాడు దేవుడు. ఎక్కడికి? ఏలీ గారి దగ్గరకు వచ్చాడు. అంటే ఇంకా సమూయేలు గారికి దేవుడు దర్శనం ఇవ్వాలా, ఇంకా సమూయేలు గారితో ఏం మాట్లాడించలా. ఈ లోపే దైవజనుడిని ఒక అతన్ని పంపించాడు దేవుడు. ఎక్కడికి? ఏలీ గారి దగ్గరికి. దేవుడు ఏలీ గారితోనే మాట్లాడవచ్చుగా, మాట్లాడలా. వాస్తవంగా మలాకీ గ్రంథం తర్వాత మొన్న కూడా చెప్పాను, పాత నిబంధన స్టార్ట్ అయ్యే వరకు మధ్య గ్యాపు 400 సంవత్సరాలు అంట చరిత్ర ప్రకారం. ఈ లోపు దేవుని వాక్యం స్వప్నాల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, దేవదూతల ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ మాట్లాడలేదు ఎవరితో. అప్పటి వరకు మలాకీ గ్రంథం వరకు మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు. ఎవరొకళ్ళ ద్వారా, ఏదో ఒక సందర్భాల్లో, ఏదో ఒక భక్తుడి ద్వారా ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఆ తర్వాత మధ్యలో 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదంట. ఈ గ్యాప్లో మళ్ళీ ఒక ప్రవక్తను ఏర్పాటు చేసి అతని ద్వారా ఏలీ గారితో మాట్లాడుతున్నాడు. అంటే ఏలీ గారితో కూడా దేవుడు మాట్లాడలే. మరి యాజకుడు కదా, యాజకుడితో మాట్లాడకుండా ఎవడో దైవజనుడితో మాట్లాడి ఆ దైవజనుడిని ఏలీ గారి దగ్గరికి పంపించి ఒక వార్నింగ్ బెల్ మోగిస్తున్నాడు దేవుడు. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశంలో ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. నీ పితరుని ఇంటివారు అంటే ఎవరు? ఇశ్రాయేలీలా? నీ పితరుని ఇంటివారు అంటే ఈ లేవీ గోత్రము వారి అని అర్థం. మిగతా వాళ్ళందరికీ ఓకే. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు అక్కడ? మోషే గారికి కదా. అక్కడ ఐగుప్తులో మోషే గారికి ప్రత్యక్షమై మోషే గారి ద్వారా నాయకత్వం వహించి ఇశ్రాయేలీల్ని తీసుకొని వచ్చాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును ధరించుటకై నాకు యాజకుడుగా ఇశ్రాయేలు గోత్రములో నుండి నేను అతన్ని ఏర్పరచుకొంటిని. ఎవరిని? ఇశ్రాయేలు గోత్రంలో నుంచి నీ కుటుంబం వారు, నీ ఇంటి వారు. నీ పితరులు అంటే ఎవరు? అహరోను సంతానం, అంటే లేవీ గోత్రము అని అర్థం. ఆ గోత్రంలోంచి యాజకత్వం ఈయనకు వచ్చింది ఏలీ గారికి. అంటే అహరోను గోత్రం, లేవీ గోత్రంలో నుంచి ఈయనకి యాజకత్వం వచ్చింది. మిగతా గోత్రాలందరికీ యాజకత్వం చేయటానికి ఇదిగో నీ గోత్రాన్ని అక్కడి నుంచి నేను సెలెక్ట్ చేశాను. నా సన్నిధిలో ఏఫోదును ధరించి ఏం చేయటానికి యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రంలోంచి నేను అతన్ని ఏర్పరచుకోండి. ఇశ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితనే. హోమంలో అర్పించిన వస్తువులన్నిటి యాజకులకి ఇచ్చేశాడు, లేవీలకు ఇచ్చేశాడు. అదే చెప్తున్నాడు, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? ఇప్పుడు ఏలీ గారితో చెప్తున్నాడు, నా నివాస స్థలానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యాలు మీరెందుకు తృణీకరించుతున్నారు? మిమ్మును కొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఏలీ గారికి వార్నింగ్ దైవజనుడి ద్వారా, నాకంటే నీ కుమారులు నువ్వు గొప్ప, వాళ్ళంత కార్యక్రమాలు చేస్తున్నావు, నువ్వు వెనకేసుకొస్తున్నావు, పెద్దగా పట్టించుకోవట్లా, గొప్ప చేయించున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే నీ గోత్రములో నీ ఇంటి పేరు మీద ఉన్న వాళ్ళకి నేను యాజకత్వం ఇస్తానని చెప్పాను కదా, ఇప్పుడు నాకు అది నచ్చట్లా, ఇలా చేశారు నీ కుమారులు, కాబట్టి ఇప్పుడు అది నాకు ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుతున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదు, నన్ను తృణీకరించు వారిని
నేను తృణీకరించుదును. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. ఎంత శాపమో చూడండి. అంటే వయసులోనే చచ్చిపోతారు. ముసలోడు అయ్యేవాడు ఎవడు ఉండడు. అంత వయసు దాకా నీ కడుపును పుట్టినోడు ఎవడో బతకడు. భయంకరమైన శాపం కదా. కొంతమందిని చూడండి, కొడుకులు చచ్చిపోతారు, అందరూ ఆ కుటుంబంలో ఎవరు ఉండరు, ఆ ముసలోడే లాస్ట్గా చచ్చిపోతాడు. ఇది ఒక భయంకరమైన శాపం. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలిసిన మేలు విషయంలో నా నివాస స్థానమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎవరు చూస్తారు? ఏలీ గారు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఒక్కడును ఉండడు. మళ్ళీ వార్నింగ్ రిపీట్ చేస్తున్నాడు. నా బలిపీఠమునొద్ద ఎవడూ ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణమగుదురు. నీ సంతానం వాళ్ళు వయఃకాలమందు అంటే వయసునందే, కుర్ర వయసుగా ఉండగానే చచ్చిపోతారు. ముసలోడు ఎవడో ఉండడు కదా అన్నాడు కదా. నీ ఇద్దరు కుమారులైన హోఫ్నీకి ఫినెహాసుకును సంభవించినవి నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి ఎందే వారిద్దరూ మరణమగుదురు. హోఫ్ని అంటే అర్థం ఏంటంటే నా పిడికిలి అని అర్థం. ఫినెహాసు అని అర్థం అంటే జాలిగా మాట్లాడు నోరు అని అర్థం. హోఫ్ని అంటే నా పిడికిలి, ఫినెహాసు అంటే జాలిగా మాట్లాడు నోరు అని అర్థం. ఒక్కరోజే నీ ఇద్దరు కుమారులు చచ్చిపోతారని ఒక దైవజనుడి ద్వారా ఏలీ గారికి దేవుడు జరగబోయే విషయం అంతా తెలియజేశాడు. ఈ శాపాలు ఎప్పుడుంటే పరిస్థితి ఏంటి? ఒకరి మొహాలు వాళ్ళు చూసుకోవటమే కదా. ఒక్క కొడుకులు తప్పు చేస్తే తండ్రికి శిక్ష, కొడుకులకి శిక్ష. భయంకరం కదా. మనం తప్పు చేసాం, మన తాతలు మన తండ్రులు ఎంతమంది తప్పు చేస్తే ఇప్పుడు మనకు ఆ శిక్ష వచ్చింది అనుకోండి, అయిపోయేవాళ్ళు. కానీ దేవుడు కృపాకాలంలో ఎవరి మీద ఏ శిక్ష వేయకుండా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే శిక్ష, ఎవరు మంచిగా బతికితే వాళ్ళకే నిత్యజీవం పర్సనల్గా చేశాడు. ఎవరికి వాళ్ళకే ఇండివిజువల్గా చేశాడు. రైట్. 35వ వచనం. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగింది. ఇది ఖచ్చితంగా దావీదు గారి నుంచి వచ్చిన సొలొమోను గారి ద్వారా వచ్చిన ఇదంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చే యాజకత్వాన్ని గురించిన ప్రవచనం ఇది. ఎందుకంటే నిత్యము అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును, అతడు అభిషిక్తుని సన్నిధి ఎప్పటికీ యాజకత్వము జరిగించును. ఎప్పటికీ సన్నిధిలో, దేవుడి సన్నిధిలో యాజకత్వం జరిగించిన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు నా సన్నిధిలో ఎప్పటికీ యాజకత్వం జరిగిస్తాడని చెప్తున్నాడు. అయితే ఆయన లేవి గోత్రంలోంచి రాడు. ఇప్పుడు నువ్వు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి భవిష్యత్తులో నేను ఇంకా మీ ఇంటి వారికి, మీ పితరుల ఇంటి వారికి యాజకత్వం ఇవ్వను అని ముందే చెప్పేశాడు కదా. ఒక యాజకుడిని ఏర్పాటు చేస్తే అతను ఎప్పటికీ యాజకత్వం జరిగింది. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండం పెట్టి, ఎవరి దగ్గరికి? ఎవరైతే నిత్యము యాజకత్వం చేస్తారో అతని దగ్గరకు వచ్చి, లేవీలు కూడా నీ ఇంటి వారు కూడా దండం పెట్టి, అయ్యా మాకు రొట్టె ఇవ్వండి, మాకొక వెండి రోకని ఇవ్వండి అని మొక్కనైనను సంపాదించుకోనని అతని యొద్దకు వచ్చి దండం పెట్టి, నేను రొట్టె మొక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని యందు నన్ను ఉంచుకొనమని అతన్ని వేడుకొందురు. ఇంకెవడైనా ఇశ్రాయేలు గోత్రాల్లో ఎవరైనా, లేవీలైనా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నాకు ఉద్యోగం ఏంటి అంటే, నేను మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, నీ సేవలో నన్ను ఆడుకోండి, అనుదినాహారం నేడు మాకు దయచేయమని అడుక్కోవాల్సింది. ఎప్పుడు? సమూయేలు గ్రంథం 1105లో సమూయేలు గారు పుట్టారంట. క్రీస్తుపూర్వం 1105లో. ఈ మాటలు దేవుడు రాయించేటానికి సుమారుగా ఆయనకి 10 ఏళ్ళన్నా ఉండుండొచ్చు సమూయేలు గారికి కదా. 10 ఏళ్ళు అంటే సుమారుగా
1070, 1080 ఆ సంవత్సరాల్లో ఇది రాసి ఉండొచ్చు సుమారుగా. ఆ కాలంలోనే దేవుడు రాబోయే యాజకత్వం గురించి, ఆ యాజకుడి దగ్గర ఎవరెవరు ఎలా బ్రతిమలాడుకుంటారో, ఏ ఉద్యోగాన్ని ఎలా అడుక్కుంటారో ఎంత చక్కగా ప్రవచనం రాయించాడండి. భవిష్యత్ అంటే దేవుడు అలా చెప్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ఈ సంకల్పం ఎంతో గొప్పది. భవిష్యత్తును ఎరిగిన వారు మీకంటే ఇంకెవరూ లేరు. సృష్టి జరగకముందే సృష్టిలో ఎంతమంది పుట్టాలి, ఎప్పటి వరకు ఈ ప్రకృతి తిరగాలి, ఎప్పటి వరకు ఈ ప్రపంచంలో మనుషులు పుట్టాలి అనే ప్రణాళిక అంతా మీరు సిద్ధపరిచి ఆయా కార్యక్రమాలన్నీ మీ కనుసన్నలో జరిగిస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మాకంటే ముందు మహానుభావులు ఎంతోమంది పుట్టారు, మహాయోధులు పుట్టారు, చక్రవర్తులు పుట్టారు, భక్తిహీనులు పుట్టారు. వారందరూ వారి వారి తరాల్లో వారికి ఇష్టమైన పనులు చేసి నేలరాలిపోయారు. ఈ తరంలో మమ్మల్ని పుట్టించారు. మీ మహాజ్ఞానాన్ని మాకు నేర్పిస్తూ ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో మాకు ఎప్పటికప్పుడు మీ వాక్యం ద్వారా మీరు అందిస్తున్న విషయాలను బట్టి స్తోత్రాలు. ఆనాడు ఎప్పటికప్పుడు ప్రవక్తలను పంపించి విషయాలు భక్తులకు కానీ భక్తిహీనులకు కానీ తెలియచేశారు. ఈనాడైతే మీరు అంతా జరిగిన కార్యక్రమాలన్నిటి ఒక గ్రంథస్థం చేయించి మాకిచ్చి చదివి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో నేర్పించిన మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు సమూయేలు గ్రంథంలోని 1వ అధ్యాయంలోని కొన్ని వచనాలు, 2వ అధ్యాయము పూర్తిగా మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీ ఆత్మ సహాయంతో అందులో ఉన్న అద్భుతమైన విషయాలు మాకు తెలియచేసి మా జీవితాలను మరింతగా ఎదిగే విధంగా మేము తీర్చిదిద్దుకోవటానికి మీరు ఇచ్చిన ప్రేరణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి వారి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా వారు కూడా వారి పిల్లల్ని పెంచడానికి ప్రేరణ కలిగించమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా మీ చిత్తమైతే ప్రతి అవసరత, అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మరి మానసిక రుగ్మత కావచ్చు, ఎలాంటి సమస్య అయినా మీ చిత్తమైతే క్రీస్తులో నెరవేర్చి వారు మరింతగా మీకు దగ్గరగా ఉండటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని బతిమలాడుచు మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అద్వితీయమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు